వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జగదాంబ భవానీ మాత సేవాలాల్ మహారాజ్ దీక్షమాల విరమణకి బయలుదేరుతున్న దీక్ష మహారాజులు. పల్నాడు తేలుకుట్లలో వైసీపీ శ్రేణులపై టీడీపీ శ్రేణుల దాడి. ఓరుగల్లు వాసుల ఇలవెల్పుల దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. విశాఖలో వెలుగు చూసిన మాయలేడి భాగోతం. దుర్గగుడిలో రోజు రోజుకి ప్రోటోకాల్ వివాదం ముదురుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కరీంనగర్ జిల్లా దుర్సైడ్ గ్రామానికి చెందిన డాక్టర్ సయ్యద్ మహబూబ్ గారిని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శిగా నూతనంగా నియమించడం జరిగింది. నియామకపు పత్రం జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ చైర్మన్ మహమ్మద్ తోజిద్దీన్ ద్వారా తీసుకోవడం జరిగింది. అనంతరం తాజుద్దీన్ మాట్లాడుతూ కేంద్రంలో రాహుల్ గాంధీని, రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని నడవాలని మరియు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న డెవలప్మెంట్ చాలా మంచిగా ఉంది అని, మరియు వచ్చే లోకల్ బాడీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు వచ్చే విధంగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు నెహల్ అహ్మద్, లైక్ ఖాద్రీ మహమ్మద్, కలీముద్దీన్, మాషిన్స్ కాద్రా ఖాన్, ఎండి ఇబ్రహీం, కమల్ ఖాద్రీ నియామక పత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు. ఈరోజు దుర్షేడ్ గ్రామానికి చెందిన డాక్టర్ మహబూబ్ ఖాద్రీ గారికి జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా సెక్రటరీగా పదవి ఇవ్వడం జరిగింది. వీరి వృత్తిలో ఎంతో మందికి వైద్యం చేస్తూ, ప్రతి వారం అన్నదాన కార్యక్రమం చేస్తూ ఎంతో మందికి తోడ్పడుతున్న ఇలాంటి వారికి కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు పాత కాంగ్రెస్ వ్యక్తి కూడా మరియు ఇంకో పదవి మా జిల్లా కాంగ్రెస్ కమిటీలో ఇద్దరికి జిల్లా కార్యదర్శిగా కూడా పదవి ఇవ్వడం జరిగింది. ఇలాంటి వాళ్ళు ఉండడం వలన మన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ముఖ్యంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ ఈరోజు మహబూబ్ ఖాద్రీ గారికి జిల్లా కాంగ్రెస్ మైనార్టీ కార్యదర్శిగా పదవి ఇవ్వడం జరిగింది. आज जो पोस्ट दिया गया है इंशाल्लाह ताला सबको बदल करेंगे, इंशाल्लाह ताला आगे भी करे और भी करेंगे, इंशाल्लाह आने वाले दिनों में भी करेंगे। इंशाल्लाह कांग्रेस के खातिर जो सो देशभक्ति युवा शक्ति जो चलाते आ रहे हैं, इंशाल्लाह और भी आगे बढ़ेंगे और खातिर में बात। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। जनाब सरदार साहब जाना जिनसे प्रेसिडेंट माइनॉरिटी सेल है, सैयद महबूब खाद्री साहब सेक्रेटरी का पोस्ट लिया है, उनको बहुत हमारे दिल से मुबारकबाद पेश करते हैं। हम आगे उम्मीद करेंगे कि आगे एक इंकरेज करते रहें। सरदार साहब का बहुत बहुत शुक्रिया अदा करते हैं। సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ గోవా బై వీక్లీ ట్రైన్ను జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విశాఖలో వెలుగు చూసిన మాయలేడి భాగోతం. న్యూడ్ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న జాయ్ అనే యువతి. సమాజంలో పలుకుబడి ఉన్నవారు ధనవంతులే లక్ష్యంగా హనీ ట్రాప్. అనంతరం వారిని కలిసి మత్తు పదార్థాలు ఇచ్చి స్పృహ తప్పేలా చేస్తున్న యువతి. ఆ తర్వాత తను వారితో న్యూడ్గా ఉన్నట్లు వీడియోలు తీసి డబ్బుల కోసం బ్లాక్మెయిలింగ్. ఒక వ్యక్తి ఫిర్యాదుతో జాయ్ని అరెస్ట్ చేసిన భీమిలి పోలీసులు. ఆ అబ్బాయి తల్లి వచ్చాడండి నా దగ్గరికి. అబ్బాయి తండ్రి దుబాయ్ లో ఉన్నారండి. అబ్బాయి తల్లి వచ్చి మొత్తం ఈ విషయం చెప్పి ఏం చెప్పాడంటే, ఆ అబ్బాయి
అమ్మాయితో కలిసి వచ్చాడండి తల్లిదండ్రుల మీద కంప్లైంట్ చేయడానికి. అంటే మీరు అర్థం చేసుకోండి, అబ్బాయిని ఏ విధంగా గ్రిప్ లో పెట్టారు. అప్పుడు వరకు అబ్బాయికి నేర్పించారు, మీరు మీ తల్లిదండ్రుల గురించి పోలీస్కి పోయి చెప్పండి, సిపి గారికి పోయి చెప్పండి. తర్వాత లోపలికి వచ్చి మాట్లాడుతూ ఉంటే స్లోగా ఆ మత్తు పదార్థం ఏదో పెట్టారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ పోయిన తర్వాత మొత్తం అతనికి అంత మెమరీ రిటర్న్ వచ్చి స్లోగా మొత్తం చెప్పాడు, ఎలా 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 అంత చేశారు. ఈరోజు మనం పేపర్లో చదివాం కదా, ఈ అంతా చెప్తే మేము వెంటనే కేసు రిజిస్టర్ చేయమని ఆర్డర్ ఇచ్చాము. తర్వాత ఈ విషయం తెలుసుకొని ఇంకొకరు విక్టిమ్ ముందుకు వచ్చారండి కంచర్పాలెంలో. అతన్ని కూడా అదే మాదిరిగా చాలా రోజులు ఇలాగే మత్తు పదార్థాలు ఇచ్చేసి మొత్తం డబ్బు లాక్కొని ఫ్యామిలీ నుండి దూరం చేసి ఇలాగే చేశారు. ఇప్పుడు మాకు తెలుస్తుంది ఆ గ్యాంగ్ లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇలాగే డబ్బు గల వ్యక్తులు ఎవరెవరు మేల్ మెంబర్స్ ని గుర్తిస్తారు, చేసి అమ్మాయిని వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. అమ్మాయి ఫస్ట్ ఏదో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ద్వారా పరిచయం అవుతుంది, లేకపోతే డైరెక్ట్ గా షాప్ దగ్గరికి వచ్చి మేము డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం, మీ ప్రొడక్ట్ బాగా మార్కెటింగ్ చేస్తామని ఆ ముసుగులో ముందుకు వస్తారండి. వచ్చి తర్వాత స్లోగా ప్రేమించడం, ఆ నటించడం స్టార్ట్ చేసి తర్వాత ఇంటికి తీసుకెళ్తారు. తర్వాత ఫ్యామిలీ నుండి దూరం చేసి రెగ్యులర్ గా మత్తు పదార్థాలు ఇచ్చేసి ఫిజికల్ రిలేషన్షిప్ పెడతారు. తర్వాత పూర్తిగా అమ్మాయి హోల్డ్ కి వచ్చేస్తారు అబ్బాయి. ఇలా చాలా కేసులు జరిగాయని మాకు తెలిసింది. మేము ఒకటి విక్టిమ్స్ కూడా 1 by 1 బయటికి వస్తారని కొందరు భయపడుతున్నారు, మా మర్యాద పోతుందని ఎంత జరిగిందని. కానీ ఇద్దరు నిర్భయంగా ముందుకు వచ్చారని ఈ లేడీని మనం పట్టుకోగలిగాము. ఈ లేడీని పట్టుకోకుండా ఉంటే ఇంకా ఎంతోమంది వ్యక్తులకు ఈమె ద్వారా హాని జరిగేది. అది మేము ప్రివెంట్ చేయగలిగాము. ఇప్పుడు సర్చ్ లో కూడా ఇంక్రిమేటింగ్ డాక్యుమెంట్స్, ఇంక్రిమేటింగ్ డిజిటల్ ఎవిడెన్స్ దొరికింది. సో ఇదంతా మేము ఇప్పుడు విచారిస్తున్నాం, FSL కి పంపిస్తాం. ఆ గ్యాంగ్ లో కూడా ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఈ అమ్మాయితో పాటు చేతులు కలిపి ఇలా మోసం చేస్తున్నారు, ఎన్ని జీవితాలు నాశనం చేశారు, ఇంకా చేయబోతున్నారు, ఎన్ని ప్లాన్ చేశారు, ఇదంతా బయట వస్తుంది. మేము లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. చాలా మంది పెద్దవాళ్ళకి జరుగుతున్నాయి, బయటికి రాని పరిస్థితి, పరుగులు పోతాయని వాళ్ళకి ఏ విధంగా మెసేజ్ ఇస్తారు సార్ బయటికి రాకుండా? ఇప్పుడు అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ అందరికీ ఇచ్చాము. మీరు నిర్భయంగా నాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఘనంగా ప్రకృతి పండుగ వేడుకలు. ఆడబిడ్డలు సుఖశాంతులతో జీవించాలి. బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే కూరం కనకయ్య ఇల్లందు నియోజకవర్గంలోని ఆడబిడ్డలు ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే కూరం కనయ్య ఆకాంక్షించారు. పట్టణంలోని జేకే కాలనీ ఆయన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బతుకమ్మ పండుగ అని తెలిపారు. ప్రకృతి పండుగకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన అక్క చెల్లెలకు అభినందనలు తెలిపారు. విజయదశమి సందర్భంగా అమ్మవారి కృపతో ప్రజలందరూ విజయం సాధించాలని, సంతోషంగా ఉండాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దుమ్మలపాటి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే సతీమణి కూరం లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నాయకులు దొడ్డ దానియల్, మడుగు సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.
రోజుల బతుకమ్మని ఎంతో ఘనంగా జరుపుకుంటాము. ముందుగా ఫస్ట్ రోజు మొదటి బతుకమ్మగా ఎంగిలి బతుకమ్మ అంటారు. అది పెద్దలకి పెత్రామసగా కూడా కొంతమంది పిలుస్తారు. రెండో రోజు అటుకుల బతుకమ్మ అండి. మూడో రోజు వచ్చేసరికి ముద్దపప్పు బతుకమ్మ. నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ. ఐదో రోజు అటుకుల బతుకమ్మ. ఆ రోజు అలిగిన బతుకమ్మ అని ఆ రోజు బతుకమ్మ ఆడమండి మేము. ఏడో రోజు వచ్చేసరికి యాపకాయ బతుకమ్మ. ఎనిమిదో రోజు ఎన్న ముద్ద బతుకమ్మ. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ. సద్దుల బతుకమ్మ విశిష్టత ఏంటంటే ఆ రోజు ఎంతో చక్కగా తలస్నానం చేసి ఒక పూట భోజనం చేయకుండా ఉపవాసం ఉండి అమ్మవారిని వేరుస్తూ భక్ష్యతలతోటి గౌరమ్మని పసుపు గౌరమ్మని చేసి అమ్మవారి బతుకమ్మలు అలంకరణ చేసి వడిబియ్యము, జాకెట్ ముక్కలు, అక్షింతలు, తాంబూలాలతోటి అమ్మవారికి ఘనంగా పెట్టి మేము సద్దులు అంటే సత్తుపిండి, పేలపిండి, పల్లీల పిండి అన్ని 9 రకాల పిండి వంటలు చేసి అమ్మవారికి నైవేద్యంగా చూపించి ఘనంగా కొబ్బరికాయ కొట్టుకుని అమ్మవారికి ఆరతిలిస్తూ మేము వీధుల్లోకి వచ్చి బతుకమ్మని ఆడుకోవడం జరుగుతుంది. అమ్మవారిని తలుసుకొని గంగలో నిమజ్జనం చేయడం. పల్నాడు తేలుకుట్లలో వైసీపీ శ్రేణులపై టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడ్డ నాగరాజు. నర్సరావుపేట ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నాగరాజుని పరామర్శించిన గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నాగరాజుపై దాడిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ ద్వారా తెలిపిన కాసు మహేష్ రెడ్డి నాగరాజుకి అండగా ఉండాలని మహేష్ రెడ్డిని ఆదేశించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మార్చి 2లో కలుస్తానని బాధితుడు నాగరాజుకి భరోసా ఇచ్చి అండగా ఉంటామని ఫోన్లో పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఆ ప్లేట్స్ కన్నా అన్న కాలు బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లేదన్న. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టేసారు తాగి. సో కాలు ఉంటుందా లేదా అనేది కొంచెం 1 వీక్ పోతే కానీ డాక్టర్స్ చెప్పలేమంటున్నారు. అదే అన్న చూసి చేద్దామన్నా. ఇప్పుడు తాత్కాలికంగా ఇచ్చాము, నేను కొంచెం ఇచ్చాను, ఇప్పుడు పార్టీ తరఫున హెల్ప్ చేశామన్నా. పొద్దున్న చెప్తే సరే అన్న, మీరు మాట్లాడతారన్నా? స్పీకర్ ఫోన్ పెడుతున్నారన్నా. నారాజు జగన్ గారు అన్నా వందనాలన్నా. వందనాలన్నా. ఏం జరిగిందని పొల్ల చేసారు, కొట్టారన్నా. కాళ్ళు నుజ్జు చేసారన్నా. నేను చూడాలని ఉందన్నా. బాయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తాంలేండి అన్న. వీల్ చైర్ మీద ఉన్నప్పుడు తీసుకొస్తాం. కొంచెం చేద్దామన్నా, తప్పకుండా చేద్దాం. నేను కృష్ణమోహన్ గారితో సరే అన్న చేద్దాం ఒకసారి. మన తర్వాత ఎప్పుడన్నా నేను ఆ పక్క వచ్చినప్పుడన్నా వచ్చేట్టుగా పెట్టుకుందాం ప్రోగ్రామ్. లేదంటే తను కొంచెం రికవర్ అయినాకన్నా నా దగ్గర వచ్చేట్టుగా నేను తీసుకొస్తాను. నేను మళ్ళీ ఎట్లా నా ప్రోగ్రామ్ ఎట్లా మార్చి నుంచి ఎట్లా ఉంటుంది అప్పుడు ఇంటికి వచ్చిపోతాను. సరే అన్న. అప్పుడు త్రూ అవుట్ ద స్టేట్ అన్ని అందరి బాధితులను నేను విజిట్ చేస్తా. సరే అన్న. అప్పుడైనా నేను వస్తాను, అది ముందైనా వస్తా. ఈ లోపల కూడా నన్ను వచ్చి కలిసే కార్యక్రమం కూడా తను రికవర్ అయినా కూడా కలిసేట్టుగా కూడా పెట్టుకున్నాను. సరే అన్న. తను కలిసినా నేనైనా ముందు ఆ పక్కకు వచ్చినప్పుడు నేనైనా రావడం ఏదో చేద్దాం. సరే నువ్వు చల్లగుంటే చాలన్నా, మేము లేకపోయినా ఏం లేదన్నా. నువ్వు చల్లగా ఉండాలన్నా. నువ్వు చల్లగుంటే చాలన్నా. అందరం ఉండాలి, ధైర్యంగా ఉండాలి, అందరం ఉండాలి. ఉంటానన్నా. నేను టచ్లో ఉంటానన్నా. ప్రభుత్వం నూతన మద్యం పాలసీ ప్రకారం కుప్పం నియోజకవర్గ పరిధిలో 10 మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ సిఐ నాగరాజ్ మీడియా సమావేశంలో తెలిపారు. ఆదివారం నాడు పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయం నందు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు కుప్పం మున్సిపాలిటీ పరిధిలో 5, గూడుపల్లి మండలంలో 1, శాంతిపురం మండలంలో 2, రామకుప్ప మండలంలో 2 షాపులకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. భారతీయ పౌరులు అందరూ మద్యం షాపులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని, ఆసక్తి గల వారు ఆన్లైన్ ద్వారా ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఒక వ్యక్తి అపరిమితంగా దరఖాస్తులు సమర్పించవచ్చని, ఇందుకోసం 2 లక్షల రూపాయలు దరావత్తు చెల్లించాలని సూచించారు. మీడియా సమావేశంలో ఎస్ఐ మోహన్ బాబు పాల్గొన్నారు. తర్వాత శాంతిపురం మండలం సంబంధించి 2 షాపులు, రామకుప్పం సంబంధించి 2 షాపులు, టోటల్గా 10 షాపులకు చేశారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో సంవత్సరానికి స్లాబ్ జనాభా ప్రాతిపదిక ప్రకారంగా 65 లక్షలకు గాను సంవత్సరానికి 65 లక్షలకు గాను నిర్ణయించారు. తదుపరి గుడిపల్లి మండలం గాను 55 లక్షలుగా
55 లక్షలుగా ఫిక్స్ చేశారు స్లాబ్. తర్వాత శాంతిపురం మండలం కానీ 2 షాపులకు కానీ 65 ఈచ్ షాప్ ఇచ్చేశారు. తర్వాత రామకుప్పం మండలం గాను 2 షాపులకు కానీ 65 ఈచ్ షాపులకు గాను ఇచ్చేశారు. మేము మన కుప్పం పరిధిలో గల ఉండే లైసెన్సీలు మళ్ళీ ఇతర ఏది వాళ్ళకు చెప్పడం ఏమనగా మనకు నూతన పద్ధతి విధానంలో వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికెంట్ వచ్చి భారతీయ పౌరుడు అయి ఉండాలి. అతనికి ఆధార్ గుర్తింపు కార్డు కానీ ఎనీ ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ తర్వాత పాన్ కార్డు కానీ ఉండొచ్చు. వాళ్ళు ఏపీ ఆన్లైన్ వెబ్సైట్లోకి పోయి వాళ్ళు కావాల్సిన సెలెక్ట్ గజెట్ సీరియల్ నెంబరు మనకు 88 నుంచి 97గా మన గజెట్ ఇవ్వడం జరిగింది. గజెట్ నెంబర్ 84/24 డేటెడ్ 1/10/2024 గాను నిర్ణయించినారు, గజెట్ ఇచ్చినారు. తదుపరి మన ఆఫీస్ నందు ఏ అప్లికెంట్ అయినా వచ్చి అతని గుర్తింపు కార్డుతో వచ్చి నాన్ రిఫండబుల్ 2 లక్షలు కట్టి నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ కట్టి అతను ఏ షాపుకైనా సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. ఒక అప్లికెంట్ ఎన్ని షాపుకు ఎన్నిగా వేసుకోవచ్చు ఒక అప్లికెంట్ వచ్చి. తర్వాత సెలక్షన్ వచ్చి కలెక్టర్ గారి సమక్షంలో 9వ తేదీ లాస్ట్ సాయంత్రం 5 గంటల వరకు నిర్ణయించడం జరిగింది. కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మళ్ళీ లాటరీ ద్వారా 11/10/24 తేదీ ఉదయం 8 నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ లాటరీ పద్ధతి ద్వారా కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కళ్యాణ మండపం దగ్గర చిత్తూరు అక్కడ లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. దీనికి సంబంధించి అందరూ ప్రతి పౌరుడు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ మన కుప్పం మున్సిపల్ పరిధిలో గల 5 షాపులకు గాను మిగతా 3 మండలాలకు ఉండే 5 షాపులకు గాను వచ్చి అప్లై చేసేవాళ్ళగా కోరుతున్నాం. మండలం నుంచి మన పాపులేషన్ కూడా 45,000 పాపులేషన్ మనకు లాస్ట్ టైం ఒక షాపు గవర్నమెంట్ షాప్ ప్రజెంట్ కూడా ఉంది. దానికి గాను మన ఎమ్మెల్సీ గారు కరీంనగర్ ఉస్మానూర్పల్లో ఇల్లు లీజుకు తీసుకొని స్కూల్ నడుపుతూ చెప్పకుండా రెమ్యునేషన్ ఇస్తున్నామంటూ బిల్డింగ్ కట్టేస్తున్నారు. ఇది ఏమిటి అని అడిగితే మేము లీజుకు తీసుకున్న వారు ఇష్టానుసారంగా బిల్డింగ్ వరకు ఇస్తున్నారు. పక్కనే ఉన్న మరో బిల్డింగ్ లీజ్ తీసుకొని దానిపై ర్యాంపు వేశారు. ఇది ఏమిటి అని అడిగితే బెదిరిస్తున్నారని ఓ ఓనర్ల ఆవేదన వ్యక్తం చేశాడు. डॉक्यूमेंट जो बनाए हैं कानून लेकर आना बोलते बोले थे सुने आपको खाली कंप्यूटर लेके आके बैठे हुए लोग। मेरी बेटी का स्कूल है काम रोक तो बोले थे। अस्सलाम वालेकुम। ये मेरी बहन इफ़त यास्मीन की जायदाद है। ये उनको विरसे में मिली से जायदाद है। यहाँ पर खुदा स्कूल के जो लतीफ़ी है वो लोग बड़ी बेइज्जती से यहाँ पर हमारा अपमान किए हैं। यहाँ पर जोर जबरदस्ती गुंडों की ताकत पर यहाँ पर आके है ना यहाँ पर कब्जा करने की कोशिश किए हैं। आप तमाम हजरात से ये गुजारिश है कि ये जो मजहब फरोश है ये लोग को आप लोग ना नजर में रखिए। ये लोग जो है एक औरत जो इंतकाल कर चुकी है उसकी जायदाद उसकी मिल्कियत के ऊपर कब्जा करने की कोशिश कर रहे हैं लोग। मेरे बहन भाई रियाजुद्दीन साहब का भतीजा है बहनजा है ये ओके। और ये उनके है ना बहन भाई साहब है। ये मेरी वालदा है रफ़तुन्निसा कुरैशी और ये मेरी बहन है। ये मेरी और बहन है ये रजीउल्लाह कुरैशी है और ये भी है ना मेरे भाई साहब है। ये मेरे भाई है फुरखानुल्लाह कुरैशी। ये हमारी जायदाद है और इस जगह पे है ना ये लोग कब्जा करने की कोशिश कर रहे हैं। और इसमें शाजिया भी एक लीगल है इसमें।
अहमद, अब्दुल अजीम, मुजाहिद लतीफ़ी, रऊफ़ लतीफ़ी, रखीम, ये सब सारे लोग जो है गैंग अप होके हमारे हक के ऊपर डाका डाल रहे हैं। ये लोग चोर है, ये लोग चोर है। इनका ये केस जो है कि कोर्ट में गया है, उसके बावजूद भी ये लोग अपनी अना पे तुले हुए हैं। ये मुसलमान है, ये करीमनगर के, ये बाजू के बिल्ली का किराया लोग किराए पे लिए हुए हैं, उनसे हमारा कोई ताल्लुक नहीं है और इससे भी है ना कोई ताल्लुक नहीं है। ये लोग गैर ज़रूरी तौर पे फ्रॉडुलेंट सिग्नेचर्स करके ये लोग है ना लीज डीड बनाए हैं। लीज डीड जबकि इसका पेपर है 15 अप्रैल का है, पेपर है, खरीदे हैं और लीज डीड एग्जीक्यूट हुई है तो 30 मार्च की। तो आप इससे अंदाजा लगा लीजिए ये लोग है ना कितनी चोरी पे है ना उतर आए हैं। ये लोग इंतहाई गिरे हुए अशखास है ये करीमनगर के। इनके पास जमीर नाम की कोई चीज नहीं है, इनके पास कोई इस्लाम नाम की कोई चीज नहीं है। ये लोग हम सब का है ना हक पे है ना डाका डाल रहे हैं। डॉक्यूमेंट की डेट से समझ सकते हैं कि डॉक्यूमेंट की डेट बात की है और वो डॉक्यूमेंट बनाया गया पहले, तो इससे आप समझ सकते हैं कि फोर्जरी है या फिर ये सही डॉक्यूमेंट है कि डॉक्यूमेंट बना ही नहीं इनका। आप कुछ बात करने की बात करें ठीक है। हाँ, तो और ये सब लीगल हेड्स का ऑलरेडी डीड एग्जीक्यूट हो गया है और अल्हम्दुलिल्लाह हम सब में अंडरस्टैंडिंग है, इसमें कोई डिफरेंसेस नहीं है। सब एक पेज पे आज आप देख रहे हैं, सब एक जगह पे खड़े हुए हैं। ठीक है, तो ये आप तमाम हजरात के सपोर्ट की ज़रूरत है। मेरे वालिद जनाब इरफानुल्लाह कुरैशी साहब की खिदमत ये करीमनगर के लिए यानी कोई उनका सब्स्टिट्यूट नहीं है। अल्हम्दुलिल्लाह मेरे दादा हकीम रूहुल्लाह कुरैशी की भी जो है यहाँ पर बड़ी खिदमत रही हैं करीमनगर के लोगों के लिए। ये लोग जो है ये अभी आए हुए हैं, ये लोग अपनी है ना ये बस इनके हथकंडे यही है कि ये जमीनात को अपना ले लेना अपने कब्जे में। కృష్ణా, గంగా, సరస్వతి, యమున, గోదావరి వంటి నదుల పేర్లు ఆడపిల్లలకు పెట్టడం సర్వసాధారణమని, అదేవిధంగా మూసీ నది పేరును కూడా ఆడపిల్లలకు పెట్టేలా మూసీ నదిని సుందరీకరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కృష్ణా నదికి ఉన్న ఉపనదులలో భీమా, ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర, వెన్న, కోయిన, పంచగంగా, దుర్గంగా ప్రధానమైనవని, అదేవిధంగా మూసీ కూడా ఒక ముఖ్యమైన ఉపనది అని అన్నారు. మన ఇంట్లో ఆడబిడ్డ పుడితే కృష్ణానో, కావేరో, గోదావరో, సరస్వతో, గంగానో అని నదుల పేర్లు మన బిడ్డలకు పెట్టుకుంటున్నాం. ఏ తండ్రి అయినా ఆయన బిడ్డకు మూసి అనే పేరు పెట్టుకున్నాడా? ఇన్ని నదుల పేర్లు, పవిత్రమైన నదుల పేర్లు మన ఆడబిడ్డలకు పెట్టుకున్నప్పుడు మూసి అనే రివర్ పేరు ఏ తండ్రి అయినా బిడ్డకు పెట్టుకున్నాడా? ఎందుకు పెట్టుకోలే? ఆ మూసి కంపు కొడుతుంది కాబట్టి, మూసి మురిగిపోయింది కాబట్టి, మూసిలో విషం చిమ్ముతున్నది కాబట్టి ఆ విషం, ఆ కంపు, ఆ మురికి మా బిడ్డల పేర్లు పెట్టుకోవద్దని తల్లిదండ్రులు ఏదైతే అనుకుంటున్నారో ఆ మూసి మురికిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నా నేను. ఆ మూసిని నిర్మాణం చేయాలనుకుంటున్నా నేను. ఎందుకు యమున, సరస్వతి, గంగా, కావేరి పేర్లు పెట్టుకున్నప్పుడు మూసి అనేందుకు మన బిడ్డలకు పెట్టుకోకూడదు? ఆ మూసిని అద్భుతంగా నిర్మించినప్పుడు తప్పకుండా తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల పేర్లు మూసి అని పెట్టుకుంటారు. పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండల కేంద్రం 28వ వార్డు లక్ష్మీపురం గ్రామంలో వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో రాయితీపై పప్పు, శనగపప్పు సబ్సిడీ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీమతి గౌడ్చెర్తారెడ్డి, ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి, శాలిరెడ్డి, జేడి వరలక్ష్మి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఆకెపోగు తదితరులు పాల్గొన్నారు. అన్నవరం దేవాలయంలో అన్నదానం దగ్గర గంటల తరబడి వెయిట్ చేస్తున్న భక్తులు. అన్నదానంలో మీ బంధువులు తెలిసిన వారు ఉన్నారా? అయితే 2 నిమిషాల్లో అన్నదానంలోకి ఎంట్రీ. కనీసం చిన్నపిల్లలకైనా వసతి కల్పించకపోవడం, అన్నదాన కార్యక్రమం పూర్తిగా విఫలమైనట్టేనా? దసరా మహోత్సవాలు జరిగే సందర్భంలో కనీస వసతులు ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులకు తెలియదా? ఎండలు చూస్తే మండిపోతున్నాయని అంటున్నారు భక్తులు. టైం అయిపోతుంది మనకి.
మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.